రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము మిడ్మానర్ కింద ఉన్నటువంటి ప్రాంతం పొత్తూరు గ్రామంలో బ్రిడ్జి పైన ఈరోజు రైతాంగం అంతా కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎంఆర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే కిందికి విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పుత్తూరు, మానవాడ, మల్లాపురము, అదేవిధంగా కందికట్కూరు, కాజీపూర్, చుక్కరాపల్లె దాకా ఇటు పోతే గన్నేరవరం దాకా ఇప్పుడు రైతాంగం కూడా నార్మల్లు పోసుకొని ఈరోజు నాటేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వారందరూ కూడా ఈరోజు వాగ మొత్తం ఎడారిగా మారినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఇట్లా ఉంటే ఇంకా ఎండాకాలంలో మట్టేటుంటుందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎంఎంఆర్ నుండి ఈ దిగువకైనటువంటి ప్రాంతానికి నీళ్లు విడుదల చేసినట్టయితే సాగునీరుకి తాగునీరుకి చాలా రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ బ్రిడ్జి పైన పెద్ద ఎత్తున రైతాంగంతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మనం అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడే, కథానాయకుడై ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు సుపరిపాలన అందించి రైతాంగానికి సకాలంలో విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి రైతును రాజు చేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు సుభిక్షంగా పరిపాలించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు, గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రిడిజైన్ చేసి ఈరోజు ఉత్తర తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాదుకు ప్రజలకు సాగునీరు ఇవ్వాలి, 24 గంటల సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును రిడిజైన్ చేసి ఈరోజు కండెపల్లి పంప్ హౌస్ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ, అదేవిధంగా ఎల్లంపల్లికి అనుసంధానం చేస్తూ 74 మీటర్ల లోతైనటువంటి ప్రాంతాన్ని ఎగువకు ఈరోజు పంపింగ్ ద్వారా చేసి ఎల్లంపల్లి నుండి లక్ష్మీపూర్ బ్యారేజీ, అదేవిధంగా లక్ష్మీపూర్ బ్యారేజీ నుండి ఎంఎంఆర్కు లింక్ చేస్తూ ఎంఎంఆర్ ఒక వాటర్ హబ్బు లెక్క తయారు చేసినటువంటి శ్రీ రారాయేశ్వర జలాశయాన్ని మనం చూసినాం. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు నిర్మించి రైతాంగానికి నీళ్ళు ఇస్తేనే ఈరోజు రైతులు బతుకుతారు. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ ఇది మెట్ట ప్రాంతమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈరోజు మనకి ఇక్కడ ఎంఎంఆర్ నిర్మించుకొని, అదేవిధంగా ఇల్లంతకుంట మండలంలో అన్నపూర్ణ ప్రాజెక్టును నిర్మించుకొని ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రైతాంగానికి ఎంఎంఆర్ డ్యామ్ కట్టినప్పుడు కూడా ఇక్కడ రైతులకు, పొత్తు రైతులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భంలో పంప్ హౌజులు ప్రారంభించి అక్కడ నుండి మోటార్ల ద్వారా ఇక్కడ వాగుల కెనాలు కొట్టి ఈ రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎప్పుడు కూడా ఏ సందర్భంలో, ఏ క్షణంలో నీళ్ళు కావాలన్నా ఆ సందర్భంలో నీళ్లు విడిచి ఈరోజు రైతాంగాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా రైతాంగం మీద శ్రద్ధ లేదు, వారికి అవగాహన లేదు. ముఖ్యంగా వారికి అవగాహన లేదు. ఇప్పటికీ రైతాంగం అల్లాడించిపోతూ ఉంది. ఈరోజు ఒక పక్క రైతుకు సాగునీరు నార్మల్ ఎండిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక పక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బోర్లు ఎండిపోతూ తాగునీరుకు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు మహిళా సోదరిమణులు బిందెలతోని ఇక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మహిళా సోదరిమణులు బిందెలు పట్టుకొచ్చి రోడ్ల మీద కూర్చున్నటువంటి చరిత్ర లేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలనలో, రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు కాంగ్రెస్ మహిళలందరూ వచ్చి కూడా ఈరోజు బిందెలతోని రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మనం అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఒకటే రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కండేపల్లి పంప్ హౌస్లో ఏదైతే ఈరోజు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కానీ, అదేవిధంగా ఇంజనీర్ల సంఘం నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఈరోజు కండేపల్లి పంప్ హౌస్లో ఆన్ చేసినట్టుంటే ఈరోజు సుందిల్ల, అన్నారం నింపుకొని ఈరోజు ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేసినట్టయితే ఈరోజు ఎంఎంఆర్ కానీ, అనంతగిరి కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఈరోజు హైదరాబాద్ రైతాంగానికి, మన హైదరాబాద్ ప్రజలకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే మోటార్లు ప్రారంభించాలి. అక్కడ ఉన్నటువంటి చిన్న డ్యామేజ్ని చూపించి ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణ రైతాంగానికి దూరం చేయాలని చెప్పి బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభించకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఇంతకుముందు మా పెద్దలు రాజిరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు వారి గురుదక్షిణగా చంద్రబాబు నాయుడు వారి గురువైనటువంటి
చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు పోలవరం ప్రాజెక్టు నింపి ఆంధ్ర ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కన్నెపల్లిలో పంప్ హౌజులు ప్రారంభించకుండా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈరోజు రైతాంగాన్ని నోట్లో మట్టి కొడుతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ నీరో ముఖ్యమంత్రి, ఈ హిట్లర్ ముఖ్యమంత్రి, ఈ హిట్లర్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీ వెంటనే మీ వైఖరి మార్చుకోవాలి, లేకుంటే తెలంగాణ ప్రజానికం ఈరోజు తన్ని తరిమేసే రోజులు నీకు వస్తాయనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారు ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఇది మానవాళ్ళ మల్లపురంకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కానీ, అదేవిధంగా ఇక్కడ కందికట్కు, అదేవిధంగా పొత్తూరు, అదేవిధంగా గన్నేరవరం చుక్కరాపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా స్పందించాలి. వెంటనే స్పందించి రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలి, ఇక్కడికి ఇటు విడుదల చేయాలి. అదేవిధంగా ఇది తోటపల్లి రిజర్వేయర్కి సంబంధించినటువంటి మా ఏదైతే రంగపేట ఉంది, ఏదైతే కృష్ణరాపల్లి ఉంది, ఏదైతే వల్లంపట్ల ఉంది, అదేవిధంగా గాలిపల్లి, నర్సక్కపేట అటు పోతే ఇక్కడ దాకా తోటపల్లి రిజర్వేయర్కి సంబంధించినటువంటి తాళ్ళపల్లికి సంబంధించినటువంటి కానీ వారందరూ కూడా ఆ కెనాల్ విడుదల చేసినట్టయితే నార్మల్లో దున్నుకుంటారు, దున్నుకుంటారు, నాట్లు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు కూడా వెంటనే ఆ కెనాల్ ద్వారా నీళ్లు విడుదలయ్యాయని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నపూర్ణ ప్రాజెక్టులో కూడా సుమారు 2 TMCల వాటర్ ఉన్నాయి. ఇప్పుడు సాగునీరుకి సంబంధించినటువంటి ఇల్లంతకుంట మండలానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ నీటిని కూడా విడుదల చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులను ఊర్లలో రానియం, తిరగనీయం అనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు రైతాంగం ఏదైతే ఈరోజు ఇక్కడ ప్రారంభించినటువంటి ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి సంపూర్ణమైనటువంటి ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో రైతులను అందరినీ కూడా కోటీకరించి ఈ రేవంత్ రెడ్డి ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నారో ఈరోజు రైతాంగానికి అందవలసినటువంటి విషయాల్లో నీటి విషయాల్లో ఎలాంటి వైఖరి అవలంబిస్తున్న విషయాన్ని ప్రజలు రైతులు చైతన్యవంతులు అయి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పటికే వారిని కూడా పెద్ద ఎత్తున వారితో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఒక్కటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డి గారికి, మీరు సైకో విధానాలను అవలంబించకుండా రైతుల కళ్ళల్లో ఆనందమయ్యే విధంగా ఈరోజు కన్నెపల్లి పంపాదులు వెంటనే ఎత్తిపోయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మన సంబంధించినటువంటి నాయకులు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కన్నెపల్లి పంపౌజ్ ఎత్తిపోతే రైతాంగానికి ఆనందం ఉంటుంది, ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, రానున్న రోజుల్లో ఎనిలో ఉంటుంది, ఇప్పుడు ఎండాకాలం తీవ్రతమైనటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మాట్లాడితే మీ రక్తం చిందించి పొలాల్లో పారిస్తా అనే విషయాన్ని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి మాటలు రైతాంగం అంతా కూడా చూస్తూ ఉంది. ఈరోజు నీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ధర్నా విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. విడుదల చేయాలి MMR నీటిని వెంటనే.